వెన్నెల పోలీస్ స్టేషన్‌లో వైష్ణవి డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి చాలా కోపంగా వైష్ణవి అనుకోని వెన్నెల దగ్గరికి వచ్చి, "ఏంటే ఈరోజు కూడా డ్యూటీ, డ్యూటీ అని డ్యూటీకే వెళ్ళావా? ఈరోజు వెన్నెల మెహందీ ఫంక్షన్ ఉందని తెలిసి కూడా నువ్వు డ్యూటీ పొట్లకాయ అనుకోని అలా అక్కడకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయావు. ఈరోజు ఫంక్షన్‌లో నువ్వు లేకపోవడం చాలా లోటుగా ఉంది తెలుసా?" అని చెప్పేసి అయితే అంటూ చాలా కోప్పడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి అలా వాళ్ళందరి మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళ బామ్మ వచ్చి, "అవునే నువ్వు లేకపోవడం లోటుగా ఉంది. కానీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది తెలుసా వైష్ణవి" అని చెప్పేసి అయితే వెన్నెలకు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం, "అవును మెహందీ ఫంక్షన్ అంటే చాలా చక్కగా జరగాలి కదా! అలాగనే చాలా సంతోషంగా జరిగింది. కాపోతే నువ్వు లేవన్న లోటు తప్ప" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అదేంటి నేను లేకుండా నా మెహందీ ఫంక్షన్ జరిగిందా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వైష్ణవి ఏం చేసింది అని చెప్పేసి అయితే చాలా కోపంగా వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి దుప్పటి కప్పేసుకొని పడుకుండిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏంటి ఇది ఇలా పడుకుంది అని చెప్పేసి అయితే తన దుప్పటిని పైకి లాగేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "హే ఎవరు నువ్వు" అని చెప్పేసి అయితే అనుకుంటూ లెగుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా కోపంగా వైష్ణవి వైపు చూస్తూ తనతో మాట్లాడలేక మెసేజ్ పెడుతూ ఉంటుంది. "ఏంటి వైష్ణవి ఇలా చేశావు? నా మెహందీ ఫంక్షన్‌ని నువ్వు ఎలా జరుపుకోగలుగుతున్నావు? అయినా నేను కదా ఉండాలి ఆ ప్లేస్‌లో నువ్వెందుకు ఉన్నావు?" అని చెప్పేసి అయితే మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఆ మెసేజ్ చదవగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం దీనికి ఇప్పుడు ఏం చెప్పి నచ్చజెప్పాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, "ఏంటి ఇలా జరిగింది? ఏం చేస్తుంది ఈ వైష్ణవి?" అని చెప్పేసి అయితే అంటూ అలా అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఇప్పుడు ఎలా దీన్ని మేనేజ్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది.